హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ రోజు వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట. సో చూసారు కదా, మొత్తం ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి. కొన్ని ఏమో రీస్టాక్ చేయించాము, కొన్ని కొత్త ఐటమ్స్ కూడా తీసుకొచ్చాము. సో ఏవి కొత్త ఐటమ్స్ తీసుకొచ్చాము అనేది వీడియోలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇవి బ్యాంగిల్ బాక్సెస్ అన్నమాట. సో ఇవి ఏంటి అంటే కిట్స్ అండి. కిట్స్లో మనకి ఫ్లాట్ అన్నమాట. ఫ్లాట్ అండ్ కర్వ్ 2 కట్ 4 కట్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి. సో ఫ్లాట్లో అయితే రీస్టాక్ చేయించాము, కర్వ్లో ఉన్నాయి. సో ఈసారి ఏంటి అంటే మీరు చూసుకోవచ్చు, ఇది 8 సైజ్ కదా, అంటే 1 ఇయర్ బేబీ నుంచి వస్తుందండి. సో చూసారు కదా, ఫ్లాట్ 4 కట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి 20 సైజ్ వరకు ఇట్లాగే ఉంటాయి. అండ్ 20లో ఈసారి 1 కట్ ఫ్లాట్ చాలా మంది అడుగుతున్నారు కదా, 20లో 1 కట్ ఫ్లాట్ తెప్పించండి అని. సో 20లో 1 కట్ ఫ్లాట్ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి. సో చూసారు కదా, ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఇవి రీస్టాక్ చేయించాము అయిపోతే. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి కుందన్స్. సో కుందన్స్లో ఫస్ట్ తిలకం షేప్ అండి. దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఆనియన్ పింక్ అనమాట. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, ఇది వచ్చేసి బేబీ పింక్. నెక్స్ట్ వచ్చేసి 8K ఐలో మనకి పర్పులిష్ పింక్ వచ్చిందండి. అది రాణి పింక్ అంటాం కదా, ఆ పింక్, రెడ్ అండ్ పర్పుల్, ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. దీంట్లో మీకు మూన్ అండి, హాఫ్ మూన్ గ్లాస్లో డార్క్ బ్లూ, స్కై బ్లూ అండ్ 4mm పింక్ అండి, డార్క్ పింక్ అండ్ డార్క్ పర్పుల్ ఇవి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ వైట్లో 4mm రౌండ్ బిగ్ డ్రాప్స్. నెక్స్ట్ వచ్చేసి వైట్లో తిలకం షేప్ అండి, గ్లాస్ వైట్లో. ఇది 4x4 అనమాట. ఇది వచ్చేసి డైమండ్ షేప్. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ షేప్ అండి. మనం ఫస్ట్ సో క్రౌన్ షేప్లో వైట్ అండి. సో ఏంటి అంటే ఇందులో గోల్డ్ దొరకట్లేదు, ఖచ్చితంగా దొరికితే కనుక తెప్పిస్తాను. చాలామంది గోల్డ్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి 3mm వైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అది 4mm వైట్ అనమాట, గ్లాసీ. సో ఇవి వచ్చాయి వైట్ కుందన్స్లో. నెక్స్ట్ వచ్చేసి 4x4 గ్లాస్లో మీకు లైట్ గ్రీన్, స్కై బ్లూ, డార్క్ స్కై బ్లూ, పింక్ చూసారు కదా. సో ఇప్పుడు దాకా పర్పులిష్ పింక్ ఉంది, ఇప్పటి నుంచి మన దగ్గర డార్క్ పింక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇదైతే చాలామంది అడిగారు నన్ను. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కూడా స్టాక్ అవుట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది అనమాట, 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్. కుందన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, షైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇది డ్రాప్ గ్లాసీలో స్కై బ్లూ, డార్క్ గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్, నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ, నెక్స్ట్ వచ్చేసి వీ షేప్ గ్లాసీలో అండి. వీ షేప్ గ్లాసీలో మీకు హార్ట్ షేప్ అని కూడా అనొచ్చు వీటిని మీరు. ఇందులో వచ్చేసి డార్క్ బ్లూ, నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వచ్చిందండి. ఈ 3 కలర్స్ స్టాక్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ మ్యాట్ అండ్ గ్లాసీలో మీకు మ్యాట్లో మెరూన్, డార్క్ పింక్, ఆరెంజ్, స్కై బ్లూ ఇవైతే రీస్టాక్. సారీ, ఇవి పర్పుల్ అండి. మీకు పర్పుల్ కాదు, లావెండర్ కాదు, ఒక టైప్ ఆఫ్ పర్పుల్ అనమాట, పేస్టల్ షేడ్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి గ్లాస్లో 6K ఐ షేప్ ఆరెంజ్, ఇది రెడ్, ఇది వచ్చేసి డార్క్ పింక్. ఇది కూడా మీకు రాణి పింక్లో వచ్చింది ఈసారి. సో నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్ స్టోన్స్ అండి. క్లిప్ స్టోన్స్ నేను ప్రీవియస్ స్టాక్ వీడియోలోనే కదా, ఆల్మోస్ట్ ఒక 10 days కూడా అవ్వట్లేదు స్టాక్ తెచ్చి, మళ్ళీ ఈ లోపే స్టాక్ తెప్పించాం కదా. సో దీంట్లో క్లిప్ స్టోన్స్ మళ్ళీ రీస్టాక్ చేపించాం. అప్పుడు క్లిప్ స్టోన్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా వెళ్ళిందండి, చాలా మంది క్లిప్ స్టోన్స్ తీసుకున్నారు. మళ్ళీ రీస్టాక్ చేపించాం. వాటిల్లో కొత్తగా ఈసారి రౌండ్ షేప్ కూడా తెప్పించాము. సో చూసారు కదా, ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్లో మీకు జడబిల్లల టైప్లో అలా యూజ్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ రౌండ్ క్లిప్ స్టోన్స్ని. సో వీటిల్లో ఏమేమి కలర్స్ వచ్చాయని చూపిస్తాను. సో ఈ వైట్ అయితే ఫుల్ రన్నింగ్ అండి, అందుకని నేను 300 పీసెస్ తీసుకున్నాను ఒకసారి. సో చూసారు కదా, చాలా మందికి స్టాక్ అవుట్ అయిపోతుందని చెప్పాల్సి వస్తుంది, అందుకని ఎక్కువ తీసేసుకున్నాను అనమాట. ఇది 300 పీసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్ అండి, ఓవెల్లో. నెక్స్ట్ రెక్టాంగిల్లోనే గోల్డ్, నెక్స్ట్ ఓవెల్లో గోల్డ్, నెక్స్ట్ వచ్చేసి ఓవెల్లో ఇది లైట్ గోల్డ్, ఇది డార్క్ గోల్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఓవెల్లో రెడ్ కలర్, ఇది వచ్చేసి రెడ్ కలర్ రెక్టాంగిల్ అనమాట. ఇది లైట్ గ్రీన్ అండి, ఇది లక్ష్మీ చామ్స్ రీస్టాక్ చేయించాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ కలర్ రౌండ్ షేప్. ఈ రౌండ్ షేప్లో కలర్స్ చెప్తాను, వైట్, బేబీ పింక్, డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అనమాట ఇవి వచ్చాయి. నెక్స్ట్ స్క్వేర్లో వైట్ అండి, ఇది మీడియం స్క్వేర్, ఇది స్మాల్ స్క్వేర్ అనమాట. రెక్టాంగిల్లో వైట్ సైజెస్ డిఫరెన్స్ అనమాట, స్మాల్ మీడియం వస్తుంది మీకు. రెక్టాంగిల్
రెక్టాంగిల్ బిగ్లో డార్క్ లైట్ గ్రీన్ డార్క్ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఓవెల్ షేప్లో అండి. ఓవెల్ షేప్లో మల్టీ కలర్ లేవు, మల్టీ కలర్ కూడా తెప్పించాము. సో వైట్ వచ్చేసి ఫుల్ రన్నింగ్ కాబట్టి ఇవి కూడా ఒక 200 పీసెస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ మల్టీ కలర్ స్కై బ్లూ ఇవైతే రీస్టాక్ చేయించానండి. ఇంకా వచ్చేవి ఉన్నాయన్నమాట క్లిప్ స్టోన్స్ కొన్ని కలెక్షన్, అవి కూడా రాగానే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇది వచ్చేసి జర్కన్స్లో ప్లాస్టిక్ అనమాట. ఇది వైట్, ఇది వచ్చేసి పింక్. ఇవి గ్లాస్ జర్కన్స్ అండి. మీకు గ్లాస్కి ప్లాస్టిక్ ఇదే డిఫరెన్స్ అనమాట. సో చూడండి, గ్లాస్ ఏంటంటే మనకి కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు రెండు పక్క పక్కన పెడితేనే షైనింగ్ అనేది తెలుస్తుందండి. నార్మల్గా అయితే చూడడానికి రెండు ఒకలాగే ఉంటాయి మేకింగ్ అయిపోయాక, బట్ గ్లాస్ ఏంటంటే బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్స్ అండి. సో ఈ మధ్య గోల్డ్ స్టోన్ చైన్ లేదు అని ఎంతమందికి చెప్పానో నాకే తెలుసు అనమాట. అందుకని నేను ఈసారి 2 తీసేసుకున్నాను. సో 1 ఆల్రెడీ ఓపెన్ చేసి పంపించేస్తున్నాను కూడా. ఇది పెరల్, ఇది గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెయిన్బో అండి. ఇది వచ్చేసి పింక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోన్ వైట్ స్టోన్ చైన్, ఈ ఒక 2 బండల్స్ తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ విత్ పెరల్ అనమాట. సో ఇవన్నీ రన్నింగ్ ఎక్కువ అన్నీ కూడా నేను 2 తీసేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వీక్ అయిపోతే వీటిని తెప్పించడానికి చాలా టైం పట్టిద్ది కాబట్టి నేను తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకొస్తాను. అంటే స్టాక్ వెళ్ళేదాన్ని బట్టి కొన్ని 2 తెప్పిస్తా, కొన్ని 1 తెప్పిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైర్ కట్టర్స్ అండి. సో ఈ మధ్య వైర్ కట్టర్స్ ఈ చైన్స్ కానీ అలా చాలా అయిపోతున్నాయి అనమాట. సో చూసారు కదా, వైర్ కట్టర్స్ అయితే ఒకసారి నేను ఒక 5 బాక్సెస్ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి వచ్చేసి గ్లూస్ అనమాట, ప్రీమియం గ్లూస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి B7000 గ్లూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో స్లైడ్స్ అండి. సో ఇవి ఒక 2 వచ్చాయి బాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి 0.5 MDF బేసెస్ అండి. ఇది వచ్చేసి 1 inch MDF బేసెస్. ఇవి వచ్చేసి సెంటర్ ఫిక్స్ ప్యాకెట్ అనమాట. సో చూసారు కదా, సో ఇవైతే వచ్చాయండి రీస్టాక్లో మనకి. సో చూసారు కదండి, ఈ మెటీరియల్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ మీకే అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.